నిడదవోలు పట్టణంలో మార్కెట్ యార్డు రైతు బజార్ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అవసరమైన స్థలాన్ని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కేటాయించారని వెల్లడించారు. నిడదవోలు పట్టణంలోని రంగా సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణ మండపం వద్ద జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో గాలింకి జిన్నబాబు చైర్మన్గా, పువ్వల రతీదేవి వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా కొరసిక వెంకటేశ్వరరావు, మారిశెట్టి మీనాక్షి, నల్లూరి అరుణ, పోతాబత్తుల శ్రీనివాసరావు, వాకా సత్యనారాయణ, కడలి హేమలత, దిద్దే అరుణకుమారి, దాసం సూర్య సుబ్రహ్మణ్యం, సంగీత పార్వతీదేవి, కాసాకాని సతీష్, దేవల సత్యశైలజ, కారుమూరి శేషుబాబు, హనుమంతు వెంకన్న, అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులుగా భూపతి ఆదినారాయణ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జిల్లా మార్కెటింగ్ అధికారి సునీల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ మన ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించాలని నిన్ననే నేను రోడ్లన్నీ కూడా పరిశీలించి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. తప్పనిసరిగా త్వరలోనే ఆ రోడ్లన్నీ కూడా పూర్తవుతాయి. దాంతో పాటు ఇప్పటికే ఇందాక శేషారావు గారు చెప్పినట్లుగా కొంత రోడ్ల కోసం మనం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎన్ఆర్జీఎస్ తరఫున 125 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకురావడానికి ఒక పెద్ద ప్రయత్నం చేశాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క కొంత అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని తగ్గించమన్నారు. 5 కోట్లు ప్రకటన చేశాం. అయితే మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి గారితో ప్రత్యక్షంగా నేను ప్రత్యేకించి మాట్లాడాను. త్వరలోనే కొంత రోడ్లు కూడా విముక్తి కలిగే విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకురాబోతున్నామనేటువంటి మాటలు కూడా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. వాటితో పాటు డ్రైనింగ్ రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు, రైలు కావాలి. ఆ రైలుకి సంబంధించి కూడా మనం ప్రభుత్వమైనటువంటి ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి కూడా ఫండ్స్ మొబైలైజ్ చేస్తాం. 100% వాటి ద్వారా రైలు కూడా నిర్మిస్తాం అనేటువంటి వాటిని మీ అందరికీ మనం చేస్తూ, అదేవిధంగా ఇక్కడ మనకి కావాల్సిన